17 గ్రామాల్లో హైమాస్ లైట్లని ప్రారంభించడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి లైట్లను మరియు ఇక్కడి నుంచే వర్చువల్గా అన్ని గ్రామాల్లో ఒకేసారి ప్రారంభమయ్యేటటువంటి విధంగా ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే అన్నీ కూడా సాయంత్రం పూటనే లైట్ వెలిగిస్తాం, ఒకేసారి అన్ని చోట్లకు ఆ టైంలో పోలేం కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ రోజులు ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు, ఎంబడే దాన్ని ప్రారంభించుకోవాలి. గణేష ఉత్సవాలలోనే ఆ లైట్లు ప్రారంభం చేయాలని వాళ్ళు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు కోరిన నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళకి మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధుల నుంచి మరి ఈరోజు హైమాస్ లైట్లతో పాటు బీసీ కమ్యూనిటీ హాల్స్ కానీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ కానీ, ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇట్లా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు కార్యకర్తలు వచ్చి వారిని కోరినటువంటి పనులను మ్యాక్సిమం నా యొక్క నిధుల ద్వారా, ఎందుకంటే మాకు వచ్చే నిధులు 7 నియోజకవర్గాలకు కలిపి 5 కోట్లు ఉంటాయి. 7 నియోజకవర్గాలకు కనుక దాన్ని డివైడ్ చేస్తే 70 లక్షలు ఒక నియోజకవర్గానికి వస్తాయి ప్రతి సంవత్సరం. సో దాన్ని అన్ని నియోజకవర్గాలు కూడా వచ్చినటువంటి ఆ నిధులను సమన్వయపరుచుకుంటూ వాటిని ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అవసరాలను బట్టి కార్యకర్తలు ఎక్కడ ఆ అవసరాన్ని, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఈ గ్రామంలో చాలా చీకటిగా ఉంది, లేదు ఈ గ్రామంలో సీసీ రోడ్ లేదు, ఈ గ్రామంలో డ్రైనేజ్ చాలా అవసరం ఉంది, ఇటువంటి విషయాలను మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరి కార్యకర్తలు ప్రజల యొక్క కోరికల మేరకే వాళ్ళు వచ్చి కోరుతున్న నేపథ్యంలో మా వరకు పూర్తి స్థాయిలో కూడా నా నిధుల నుంచి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతాం. అదే కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, ఇవన్నిటినీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే ఏ గ్రామాల్లో వీటిని చేపడతా ఉందో అక్కడ కూడా ఆ పనులను ప్రారంభించడం జరుగుతూ ఉంది. గ్రామాల లోపల సీసీ రోడ్లు కానీ చాలా చోట్ల గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా బిల్లులు పూర్తిగా అందలేదు అనేటటువంటిది కూడా కొన్ని చోట్ల ఉంది. ఆ బ్యాలెన్స్ నిధులను కూడా ఎంబడే వారికి చెల్లించాలని కూడా అధికారులు కూడా కోరడం జరుగుతుంది. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వాళ్ళ బ్యాలెన్స్ నిధులు కూడా ఏ విధంగా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ బ్యాలెన్స్ నిధులు ఎక్కడైతే పేమెంట్స్ డ్యూస్ ఉన్నాయో వాటిని కూడా పే చేయాలని చెప్పి కూడా అధికారులకు తెలపడం జరుగుతూ ఉంది. సో ఈరోజు పిహెచ్సి సెంటర్లు కట్టినారు కొన్ని చోట్ల. ఆ పిహెచ్సి సెంటర్లు కానీ ఇంకొన్ని చోట్ల ఇంకా కొన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టినారు. వాటి విషయంలో కూడా చాలా చోట్ల కార్యకర్తలతోన గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కట్టించినప్పటికీ కూడా వాటికి ఎన్నో భవనాలకు బిల్లులు రానటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఆ బిల్డింగ్లకి స్కూల్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలకు కానీ నిధులు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయాలను కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వారికి కూడా ఎంబడే మరి బిల్లులు ఏ విధంగా అయితే పని చేయించారో అమాయకులు గ్రామాల్లో ఉండేటటువంటి కార్యకర్తలు డెవలప్మెంట్ కావాలని అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి పనులు చేసి పూర్తయినప్పుడు కూడా బిల్లులు అనేటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ గ్రామాల్లో ఉన్నటువంటి వాటిని ఎంబడే ఈ జిల్లా అధికారులు వాటి మీద దృష్టి సారించి బిల్లులు చెల్లించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.